నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్. భద్రాద్రి, కొత్తగూడెం భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ హెచ్చరిక జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పౌరులందరికీ నా నమస్కారం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మన జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి రేపు రవివారం, సండే ఉంది. దేవుడు విగ్రహాలు చాలా చోట్ల పెట్టి ఉంటారు. జనాలు పండుగ వాతావరణంలో బయట వస్తారు ఇంటి నుంచి. కానీ అందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, ఆరెంజ్ అలర్ట్ అంటే మామూలు కాదు. ఇప్పుడు ఈరోజు కూడా మనం చూస్తే చంద్రగొండ, అన్నపురెడ్డిపల్లిలో 80 mm రెయిన్ఫాల్ సడన్గా పడింది. కాబట్టి దయచేసి రేపు ఎవరు కూడా నీళ్లు రోడ్డు పైనుంచి పారుతుందంటే, లేదంటే ఇంటి వద్ద ఎక్కడైనా నీళ్లు జమ అవుతుందంటే వెంటనే అధికారులకి సంప్రదించండి. ఎక్కడైనా వాగులు దాటే ప్రయత్నాలు చేయకూడదు. లోతట్ట ప్రాంతాల్లో ఎక్కడైనా నీళ్లు జమ అయితే వెంటనే అక్కడి నుంచి మా తహసీల్దార్, గ్రామ పంచాయతీ అధికారులు వాళ్ళు సహాయం తీసుకుంటూ ఇంటి నుంచి బయట ప్రభుత్వం ఎక్కడైనా రీహాబిలిటేషన్ సెంటర్ మా అధికారులు ఏర్పాటు చేస్తారో అక్కడికి వచ్చేయండి. భోజనం ఏర్పాటు మన అధికారులు చేసుకుంటారు. దయచేసి ఎవరు కూడా పొలంకి వెళ్ళడం, లేదంటే చేపలు పట్టుకోవడానికి బయట వెళ్ళడం, ఇరిగేషన్ ట్యాంక్స్ వద్ద వెళ్ళడం, లేదంటే మేకలు, గొర్రెలు, ఆవులు, ఈ మన పశువులకి మన కాపర్ కోసం బయట తీసుకెళ్ళడం. వాగులు అంటే మనకి నదులు కూడా ఉన్నాయి, తాలిపేరు, కిన్నర్సాని, అట్లాంటివి. సడన్గా ప్రాజెక్ట్ నిండితే ఇప్పుడు 2 రోజులు మేము చూసాం, అది దంతల్బోరాలో జనాలకి కాపాడుకునే రాత్రి అంతా మన అధికారులు పనిచేశారు. సో ఇట్లాంటివి సంఘటనలు రాకుండా చూడాలంటే రేపు రవివారం ఉన్న, సెలవు ఉన్న, వినాయక చవితి ఇంకా 2వ రోజు మనకి పండుగ ఉన్నా కూడా దయచేసి అందరు పౌరులు జాగ్రత్త తీసుకోవాలి. అండ్ పిల్లలకి కూడా మంచిగా ఇంట్లోనే ఉండే విధంగా అందరికీ నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు FTL పరిధిలోని ఓ అపార్ట్మెంట్ను హైడ్రా అధికారులు కూల్చివేయడంతో మహిళా యజమాని కన్నీరు పెట్టుకున్నారు. GHMCతో పాటు ఎంతో మంది అధికారుల పర్మిషన్ తీసుకుని అపార్ట్మెంట్ నిర్మించామని తెలిపారు. కోర్టులో కేసు ఉండగా కూల్చివేయడం ఏంటని సీఎం తమ కడుపు కొడుతున్నారని కన్నీరు మున్నీరయ్యారు. కాగా కొన్ని రోజుల క్రితం ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో ఇవాళ కూల్చివేశారు. అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం. మరి కోర్టు ఎందుకుందండి? మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి? ఇన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము? ఏం బాబు, నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపులు కొట్టడానికి నువ్వు వచ్చావు? ఆ మహాబాడు కేసీఆర్ కేసు తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మొదటి వాళ్ళవి. నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే, డబ్బులు ఇచ్చి కొడుకొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే, మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి. అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చోయ్యా, నువ్వు కూర్చో. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కొత్త బస్టాండ్ ఏరియాలో వెలగని స్ట్రీట్ లైట్లు, రోడ్డుపై జంతువులు ప్రమాదకరంగా తిరుగుతుంటాయి. కొత్త బస్టాండ్ రోడ్డు యందు ఇబ్బందుల్లో వాహనదారులు, స్పందించని సంబంధిత అధికారులు. అంధకారంలో చెన్నూరు మున్సిపాలిటీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మలయాళం నటుడు వినాయకన్ అరెస్ట్. కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానంలో గోవా వెళ్లేందుకు వచ్చిన వినాయక మద్యం మత్తులో విమానంలోని ప్రయాణికుల పట్ల అసభ్యకర ప్రవర్తన. వినాయకపై CISF అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయాణికులు
వినాయకుణ్ణు అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు. అతన్ని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగింత. వినాయకపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ పాత్ర పోషించారు. సాయంత్రం 6 గంటల సమయంలో సిఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ ఇండిగో 4:30కు వచ్చిన కొచ్చి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో ఫ్లైట్లో ఈ వినాయకన్ అనే వ్యక్తి వచ్చిండు. ఆయన అక్కడి నుంచి ట్రాన్సిట్లో గోవా వెళ్ళాలి. దానికి సంబంధించి అదే టైంలో అతను కొద్దిగా ఇంటాక్సికేషన్ దాంట్లో తాగి ఉండి ఆ గేట్ స్టాప్ తోటి మిస్బిహేవ్ చేసిందని వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి సిఐఎస్ఎఫ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. సిఐఎస్ఎఫ్ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసింది. మేము ఎంక్వైరీ చేసినాం. అతను కూడా ఇంటాక్సికేషన్ కండిషన్లోనే ఉన్నాడు. దానికి సంబంధించి మేము ఈ సిటీ పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని అది దర్యాప్తు చేస్తున్నాం. ఉన్నాడు, మధ్య మత్తులనే ఉన్నాడు. ఇతను మలయాళ యాక్టర్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఆయన పెళ్లికి వస్తున్నాడు. ఆయన పరిధిలో ఉందని కొడుతున్నారు. ఉంది ఇంటనే కొడతారు, లేకపోతే అయ్యి ఆడదా
శాతవాహన యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జల్లేపల్లి ఆంజన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి రాజకీయ లబ్ధి కోసం, సొంత లాభాల కోసం పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు వర్గాల విద్యార్థులకు సంజీవిని లాంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ దాదాపు 7,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండడం వల్ల విద్యార్థులకు సర్టిఫికేట్లు కళాశాల యజమానులు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు పై చదువులకు దూరమవుతున్న విద్యార్థుల యొక్క సమస్యను విడిచిపెట్టి విద్యాశాఖ మంత్రి నియమించక విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నిర్వీర్యం కావడానికి కారణం అవుతున్న ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి మొదలుకొని కళాశాలల వరకు భవనాలన్నీ శిథిలావస్థలో ఉన్న భవనాలను తీసి నూతన భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. గృహాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే బడుగు బలహీన వర్గాలు చదువుకునేటువంటి ఉండేటువంటి ఈ ఎస్టీ ఎస్సీ బీసీ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసినాం. ఇప్పుడు కూడా 10 నెలలు అవుతున్నప్పటికీ గవర్నమెంట్ ఏర్పడి ఇప్పటివరకు కూడా వాటి మీద ఎలాంటి దృష్టి పెట్టిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నాయో ఇలా పురుగులు ఉన్నటువంటి అన్నం తింటున్నారు. అదేవిధంగా వాళ్ళకి వచ్చేటువంటి ఏదైతే ఫీజు ఉన్నదో ఆ ఫీజు కూడా పెంచాలి, నాణ్యమైన ఆహారాన్ని అందించాలి, హాస్టళ్ళ వసతులు పెంచాలి. విద్యార్థులు పెరుగుతున్నారు కాబట్టి వెంటనే హాస్టల్స్ యొక్క కెపాసిటీని పెంచాలి, వాళ్ళకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి కూడా ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యూనివర్సిటీలో చూసుకుంటే యూనివర్సిటీలో బిల్డింగులు వెంటనే నూతన బిల్డింగులు నిర్మించాలి. కొత్త విద్యార్థులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పిస్తేనే ఈరోజు వాళ్ళు బడుగు బలహీన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి స్థాయిలో చదువుకోవడానికి కూడా వాళ్ళకు అవకాశం ఉంటుంది. వాళ్ళకు ప్రభుత్వం పైన నమ్మకం కలుగుతుంది. కాబట్టి వెంటనే వసతి గృహాలు పక్కా భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల ఏబీపీ కూడా మీ సెక్రటరియట్లు కానీ, మీ మంత్రులు కానీ, మీ ముఖ్యమంత్రి కూడా రోడ్ ఎక్కడానికి భయపడాల్సిన పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈరోజు ఏబీపీ శాతవాహన యూనివర్సిటీ శాఖ డిమాండ్ చేస్తూ ఉంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం స్థానిక కొత్తపేట 4వ వార్డులో ఈరోజు 2వ రోజు కావడంతో వినాయక చవితి ఉత్సవాలు, విశేష పూజలు నిర్వహించారు. కమిటీ వారు భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆత్మ ప్రదక్షిణ క్షమార్పణ నమస్కారాన్ని సమర్పయామి. కలసం దగ్గర వేసేందరగా ప్రసాదంలో వేయకండి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మా ఆవిడ ఉందని ఇది చెప్తున్నా, ఇప్పుడు కూడా మర్చిపోలేదు. నేను సంవత్సరం నుంచి నమస్కారం చేయండి. చెప్పండి. వరస శిరస దృష్ట్యా మనస వచస తథా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ సాష్టాంగ ఉచ్యతే. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ. అపరాధ క్షమార్పణ నమస్కారం సమర్పయామి. వరసిద్ధ వినాయక తండ్రి, ఈ యొక్క నవరాత్రులు 2వ రోజున యథాశక్తిగా ఈ యొక్క నవరాత్రి కార్యక్రమంలో భాగంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాను కాబట్టి నాకు, నా కుటుంబానికి కూడా, తద్వారా నా గ్రామానికి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ఇచ్చి, సకల వ్యాపార వ్యవసాయాలు ఇచ్చి, ఉన్నతమైనటువంటి విద్యని ఉద్యోగాన్ని ప్రసాదించి, ఆయురారోగ్యాలు ఇచ్చి సర్వదా కాపాడి రక్షించదండి. ఈ పూజలో మీకు తెలిసిన లోటుపాట్లు, పొరపాట్లు, తప్పులు ఉంటే క్షమించి రక్షించి కాపాడుతండి. వినాయక నమస్కారం సమర్పయామి. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ స్టేషన్ రోడ్లోని శ్రీ గణపతి దేవాలయంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు బాజా భజంత్రీలతో ఎమ్మెల్యే గణేష్కు స్వాగతం పలకగా అర్చన, ప్రత్యేక పూజ అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, సూపరింటెండెంట్ వెంకట్ నారాయణ రెడ్డి, సంకీ రవీందర్, బల్వంత్ రెడ్డి, బద్రీనాథ్ యాదవ్, ముప్పిడి మధుకర్, జై రామన్, సాదానంద్ గౌడ్, సంతోష్ యాదవ్, నందికంటి రవి, తేజ్పాల్, రామ్మోహన్,
తదితరులు పాల్గొన్నారు. సార్ మీ మనసులోనే అందరు గోత్రనామాలు ఒకసారి చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాల్యం మండల కేంద్రంలో నెహ్రూ వీధి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీధిలో భారీ వినాయకుని ప్రతిష్ఠించి పూలతో అలంకరించి వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెహ్రూ స్ట్రీట్ శాంతినగర్ యూత్, వెంకటేశ్వర సప్లయర్స్, రవి నాయుడు, బాలాజీ, ధరణి తదితరులు పాల్గొన్నారు. అందరూ బయట వచ్చేస్తాం, వెనకాల తీసుకుంటారా? ಇದನ್ನ ಆಕ್ಷನ್ ಬೇರೆ ಮಾತಾಡಲ್ಲ ಕರೆಕ್ಟ್ ಅಂಡೆ శ్లోకం పాడండా. జై బాలా గణేష్ మహారాజ్ కే జై, జై బాలా గణేష్ మహారాజ్ కే జై, జై బాలా గణేష్ మహారాజ్ కే జై. వాడు చూడు ఫేరల్ వాసుకోండి. ఎంపీ అసనుద్దీన్ ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ తేదీ ప్రకటించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఓవైసీ కాలేజీని కూల్చకపోతే హైడ్రా విఫలమైనట్లే అన్నారు. దాన్ని కూల్చితే సీఎం రేవంత్ హీరో అవుతారని చెప్పారు. చాంద్రాయన్ గుట్టలోని సలకం చెరువును కబ్జా చేసి ఫాతిమా కాలేజ్ కట్టారని ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాలేజీకి హైడ్రా నోటీసులు పంపింది. ఈరోజు హైడ్రా అధికారులు బోరాబండ సున్నం చెరువు పక్కనే ఉన్న బిల్డింగ్స్, ఇల్లులు డిమాలిష్ చేస్తున్నారు. నేను హైడ్రా కమిషనర్ గారికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇంతకుముందు కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తున్నా,
ఈ ఫాతిమా ఓవైసీ కాలేజ్ని మీరు ఎప్పుడు డెమాలిష్ చేస్తారు? వాళ్ళకి నోటీస్ కూడా పంపించేసినారు. మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది? ఇవాళ జనాలు అంటున్నారు ఈ హైడ్రా కాదు, ఇది హైడ్రామా నడుస్తుంది. పేదోళ్ళది ఇల్లులు పొలగొట్టడానికి ఇమీడియట్గా వీళ్ళ దగ్గర జేసీపీలు పెద్ద పెద్ద మిషన్లు దొరుకుతుంది. మళ్ళీ ఈ ఫాతిమా కాలేజ్ని పలగొట్టడానికి ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏదో కాంప్రమైజ్ అయిపోయిందా ముఖ్యమంత్రికి, ఎంఐఎంఓలకి? లేక అక్బరుద్దీన్ ఓవైసీ వార్నింగ్ ఇస్తే ముఖ్యమంత్రి గారు భయపడ్డారా అని జనాల్లో ఈ విధంగా ఒక చర్చ జరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఒక్క మాట చెప్తున్నా. మీరు ఇంత పెద్ద ఎత్తున హైడ్రా ఒక కమిటీని మీరు యాక్టివ్ చేసినారు, దానికి ప్రత్యేకంగా ఒక కమిషనర్ని అపాయింట్ చేసినారు. ఎక్కడెక్కడ చెరువులు కబ్జా అయింది దానికి మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేయాలి, చెరువుల్ని కాపాడాలని మీరు డిసిషన్ తీసుకున్నారు. కానీ ఎప్పటి వరకు మీరు ఓవైసీ కాలేజ్ని డిమాలిష్ చేయరు అప్పటి వరకు మీరు ఫెయిల్ అనుకోండి. అప్పటి వరకు మీరు ఫెయిల్. ఏ రోజు మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలిష్ చేస్తారు కదా, మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు. నేను ఓపెన్ చెప్తున్నా, మీరు తెలంగాణకి హీరో అవుతారు. ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు, కానీ ఈ ఓవైసీ బ్రదర్స్కి కుమ్ముకు అయిపోయినారు. ఈ ఓవైసీ బ్రదర్స్కి భయపడి పనిచేసినారు. అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు. చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి, ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్ ఒక టీం తయారు చేసి వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైతే హైడ్రా కమిషనర్ నుంచి ఒక నోటీస్ అయితే పంపిస్తున్నారు, కానీ డిమాలిష్ ఏ రోజు చేస్తారు తెలంగాణ ప్రజలు డేట్ అడుగుతున్నారు. ఆ డేట్ చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను.